రోజు రోజుకు పెరుగుతున్న సముద్ర కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్ ఇండియా ఉమెన్స్ కౌన్సిల్ ట్రెజరర్ పద్మజావాణి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో గల బీచ్ లో ఆల్ ఇండియా ఉమెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వరల్డ్ ఓషన్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా ఉమెన్స్ కౌన్సిల్ KSPL వర్కర్స్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, సూర్యారావుపేట గ్రామ పంచాయతీ సిబ్బంది, బీచ్ స్ట్రీట్ వెండర్స్ పాల్గొని బీచ్ లో ప్లాస్టిక్ ఇతర చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఉమెన్స్ కౌన్సిల్ ట్రెజరర్ పద్మజావాణి మాట్లాడుతూ ప్రతి ఏటా వరల్డ్ ఓషన్ డేని నిర్వహించి సముద్ర తీరంలో చెత్తను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా ONGC ద్వారా ప్రతిరోజు 5 వర్కర్స్తో సముద్ర తీరం శుభ్రం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కాంతారావు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నారు. వాకలపూడి బీచ్ అంతా కూడా శుభ్రంగా ఉంది అంటే దానికి మా స్టాఫ్ కారణం. చాలా సిన్సియర్గా చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ జూన్ 8 ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటూ చాలామంది అన్ని శాఖల నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ హాజరయ్యారు. మేము కూడా లోకల్గా ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లల సహకారంతో దాదాపుగా వారు 80 మంది పిల్లలు, మా స్టాఫ్ అందరం కలిసి 100 మందికి పైగా ఈ రోజున ఈ సంబరంగా ఈ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకున్నాం. ముఖ్యంగా రాను భూమి మీద తాపానికి సముద్రం కూడా భూమి మీద కాలుష్యాలకి, భూమి మీద తాపాలకి సముద్ర మట్టాలు పెరిగి ఇంకా దాదాపుగా ఒక 100 ఏళ్ల లోపులో మొత్తం భూమి కనపడదు, మొత్తం అంతా సముద్రం ముంచేస్తుంది అని శాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్లాస్టిక్ని నిషేధించడంతో పాటుగా ఈ రకరకాలైన వాహనాల కాలుష్యం, వాయు కాలుష్యం వీటన్నిటినీ కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. కోటాను కోట్ల సముద్ర జీవరాశుల్ని మనం సంరక్షించుకుని వచ్చే తరాలకి మంచి భవిష్యత్తుని అందించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా మేము ఇక్కడ సమావేశమైనందుకు మేము అందరికీ కూడా మీరందరూ కూడా మీ వంతు కృషి చేయవలసిందిగా, ఈ దిశగా ప్రపంచం నడవాల్సిన అవసరాన్ని గురించి కూడా